గైస్, ఈ ఈ ఏరియా నాకు చాలా నచ్చింది. యాక్చువల్లీ నేను ఎక్కడికి వచ్చానంటే గట్కేసర్ సైడ్ తెన్గూడెం అనమాట, మా అక్క వాళ్ళ ఇంటికి. సో బాగుంది. ఈజ్ మై చోటా తమ్ముడు, సిగ్గుపడుతుంది గైస్, చోటా తమ్ముడు. సో నాకు ఇక్కడ నచ్చింది. మధ్యలో ఏమేమి వస్తాయి, ఎక్కడి నుంచి ఏమి వస్తాయో నాకు తెలీదు, ముందే చెప్తున్నా. అమ్మో, ఆడ బఫెలో ఉంది, చాలా భయంకరంగా ఉంది. అట్ట స్ట్రేట్కి వెళ్తే ఏమొస్తుంది? టైగర్. అదొకటి తక్కువ. నిజంగా చెప్పు, స్ట్రేట్కి వెళ్తే ఏమొస్తుంది? టైగర్ వస్తుంది. సో యాక్చువల్లీ వీళ్ళ ఊర్లో ఏదో ఫెస్టివల్ ఉంది. సో ఫెస్టివల్స్ మూడ్స్ కదా ఇప్పుడు ఇవన్నీ. అమ్మో, నాకు భయం అవుతుంది రారై, నిజంగా నాకు భయం అవుతుంది. ఎక్కడి నుంచి ఏవో సౌండ్స్ వస్తున్నాయి. పులిస్ సౌండ్స్ అంట గైస్, వీడియో చెప్తుండు. పులిస్ సౌండ్స్. సో నా అవుట్ఫిట్ వచ్చేసి నా బిజినెస్లో నేను ఒకటి లేపేసిన. సో ఐ విల్ షో మై అవుట్ఫిట్, ఓకేనా? యాక్చువల్లీ ఇది ఇక్కడ వరకు ఉండాలి. సో నేను కట్ చేయించిన, ఎందుకు అంటే నాకు కొంచెం సైజ్ కావాలి, నాకు ఇంతవరకు ఉండడం ఇష్టం. సో అందుకే నేను కట్ చేయించిన. దట్స్ ఇట్. ముక్కు నోస్ మీద పడుతుంది. సో నాకు మా తమ్ముడు హెల్ప్ చేసింది అనమాట, అందుకే అలా వచ్చింది. ప్లీజ్ డోంట్ మైండ్, వీఆర్ బ్యాడ్ ఎట్, మై తమ్ముడు బ్యాడ్ ఎట్. నువ్వు చూపిస్తా అంటే నేను చూస్తా ఇంకో ప్లేస్. సో అక్కడ ఆ జంగల్ నుంచి బయటకు వచ్చిన, కానీ ఆ జంగల్ చాలా బాగుంది, నైస్. కొంచెం మంచిగా ఉంటుంది. సో గైస్, ఐ లవ్ దిస్ వెదర్. తమ్ముడు మళ్ళీ ఎక్కడికో తీసుకుపోతుంది, కొత్త కొత్త ప్లేసెస్ చూపిస్తే దాకా నీకు అంటుండు. పోదాం ఇంకెడికి, ఇంకా టీ పోవాలి అంట గైస్. బాగుంది, నాకు ఈ ఏరియా నచ్చింది. గట్కేసర్ కన్నా కొంచెం వెనకాల నియర్ అనురాగ్ యూనివర్సిటీ, కొంచెం ఇంకో దాటాలి తెన్గూడెం. దిస్ ప్లేస్ రీల్స్ చేసే వాళ్ళు వచ్చి ఇక్కడ చేసుకోవచ్చు, పీస్ఫుల్గా ఉంటుంది. పీస్ఫుల్గా వెదర్ చాలా బాగుంటుంది. ఇంకేడికి ఎంతసేపు నడవాలరా? హిడెన్ ప్లేసెస్ అంటుండే వాడు, నన్ను వీడి వరకు అక్కడెక్కడనో నుంచి ఇక్కడ వరకు నడిపిస్తుంది గైస్ వాడు నన్ను. దూరం వెళ్తే అయిపోతుందంట, కొంచెం దూరం అయితే అసలు వస్తలేదు గైస్. అరే ఆ గుడి వరకు వద్దురా, నడురా పోదాం ప్లీజ్. నన్ను నడవలేను, పద ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళి కొంచెం క్యాచప్ చేద్దాం గైస్. హాయ్, అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఈమె చెట్ల గుట్లలో తీసుకుపోతుంది, అక్కడ బొందలగడ్డ ఉందంటే కూడా భయం లేకుండా బొందలగడ్డలో కూడా వెళ్ళిపోయింది. యాక్చువల్లీ ఐ డోంట్ నో ఇట్స్ ఆమెమో అనుకుంటుంది విలేజ్ అంటే నాకు నచ్చింది ఆ ప్లేస్. అంటే లోపల గ్రీన్గా, మధ్యలో ఖాళీ రోడ్, అటు ఖాళీ రోడ్, ఇక్కడ గ్రీన్ అక్కడ గ్రీన్ ఉంది, మధ్యలో అందరు బొందలు ఉన్నాయి, ఆడ పట్టుకుంటుండేది నేను చెప్పకుండా ఉంటే. సరే బాయ్. బాయ్ ఎందుకు అయిపోయిందంట. సో ఇక్కడ ఒక గుడి ఉంది, ఈ గుడికి బియ్యం పోయడానికి అనేది వచ్చారు అందరూ. నేను ఇక్కడ మనం ఎయిర్ ఫోర్స్ కదా, సో ఇలా వీడియోస్ తీసుకుంటూ బతుకుతాం మనం. ఎయిర్ ఫోర్స్ ఒక్క దగ్గర తీసుకోపోతా అని చెప్పి నన్ను అడిగి తీసుకోపోయారు, నన్ను వేసుకుర్రా. అది పొందులు కూడా ఉంటారు, వేసుకురు, నీకు వేసుకురు, ఇట్లా తిట్టిర్రు. ఇన్నా అంటే నోట మీద తిట్టిర్రా, నోటికి ఎంత వస్తుంది తిట్టిర్రా. చూడండి ఎట్లా నవ్వుతుండే వాడు. పిచ్చి పిచ్చి అంట, చూసినా పిచ్చి.
సో గైస్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు మన చుట్టుపక్కలలోనే ఉంటారు. సో వాళ్ళని పట్టించుకోవద్దు. వాళ్ళని పట్టించుకుంటే వాళ్ళ జీవితం కూడా ఇంతే ఇట్లాగే మారుతుంది. సో లైట్ తీసుకోండి గైస్. సో హాయ్ అండి, లావణ్య ఇది ఎక్కడ కొనుక్కుందంట. ఎక్కడ కొనుక్కున్నా లావణ్య గారు? ఆఫీస్లో స్టాఫ్ పెట్టిరట. ఓకే, వాళ్ళకి అప్పుడప్పుడు ఒక ఎగ్జిబిషన్ టైప్ అనేది. సో వాళ్ళు కొనుక్కున్నారు. ఏమైందమ్మా బొమ్మ చెప్పు, చూపిస్తు అలా చూపిద్దామమ్మ, దగ్గరికి వెళ్ళి చూపించాను. చెప్పాలంటే ఈ కుందన్స్ కమ్మలు చాలా బాగున్నాయండి. మీకు ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్లో పెట్టండి, మేము పంపిస్తాము. ఎస్, మేము పంపిస్తాము. సో ఎలా బాగున్నాయి. సో నేను వేసుకుంటే దీనికి అందం వస్తుందని నేను అంటున్నాను గైస్. దేనికి అందం రాకపోయినా దీనికి అందం వస్తుందని చెప్పి ఏ డ్రెస్కి ఏ వేస్తున్నా భువన అని మీకు కామెంట్ వస్తుంది. సో పర్లేదండి, బాగుంది. రేపు నేను వేసుకుంటాను. రేపు ఇంకో బ్లాగ్ వస్తుంది, రేపు వేసుకుంటాను. ఉన్నది ఇక్కడ బయటికి రండి. సో నాకు నచ్చిందండి. లెట్స్ సీ వాట్స్ దేర్ ఇన్ లావణ్యాస్ బ్యాగ్. మేకప్ బ్యాగ్ అంటే దీంట్లో ఇది నా ఫేవరెట్. ఏంది లావణ్య ఇవన్నీ చెత్త? ఏంది ఇది చెత్త అంత? ఏంది ఏంది అంటున్నా చెత్త అంత? ఏంది పర్ఫ్యూమ్ అంట గైస్, ఇది పర్ఫ్యూమ్. ఇది బ్లాక్ లిప్స్టిక్ అంట. లెట్ మీ ట్రై. Yeah, I want to try with Nirvan. Try with Bona. Wait, I'll try. For the first time I'm keeping black lipstick, bro. Parలేదు, set it. అమ్మమ్మ ఇల్లు దీన్ని ఎలా చేస్తున్నా చూడండి గైస్. పుట్టడమే బాయ్స్ లా పుట్టిరు, చేసే లెక్కలని గర్ల్స్. నేను పుట్టడమే గర్ల్ లా పుట్టిన, చేసే లెక్కలనే బాయ్స్. మళ్ళీ ఇప్పుడు మేకప్ వేస్తున్నంట గైస్ నాకు. సో గైస్ లెట్స్ సీ మేకప్ వేస్తున్నప్పుడు నిర్వాన్ నేను మేకప్ వేస్తున్నా. దాని నెక్స్ట్ డే నేను కర్రగా నేను ఆశ్చర్యపోను. స్టార్టింగ్ ఫస్ట్ గైస్ ఇప్పుడు ఫౌండేషన్ పెడుతున్నట్ట మా అక్షయ తమ్ముడు. ఒక డ్రాప్ పెట్టాలి ఈ చెంపకి ఈ చెంపకి. ఆడొకటి చెంపకొకటి ఆడొకటి. రుద్ది ఇప్పుడు రుద్దాలి. ఇప్పుడు సగం మేకప్ అయింది గైస్. సగం మేకప్ అయ్యి వెళ్ళిపోతున్నాడు. చూపియాలకి ఏం పెడుతున్నావు గైస్? ఎట్లుందో చెప్పండి. ఫౌండేషన్ ఇప్పుడు ఏంది అది? దాన్ని కొంచెం చెప్పు. ఇది వేసే ముందు ఏందో చెప్పు. చెప్పు అది నాకు చెప్పు. వాళ్ళకి దిస్ ఇస్ మేకప్ అంట గైస్. దట్ ఈస్ మేకప్. ఓకే ఫైన్. గోడకి సున్నం ఎట్లేస్తున్నావు అట్లేస్తున్నావు నాకైతే. నువ్వు ఇట్లా మెడకు కూడా రాయి. మీకు మేకప్ కావాలంటే చెప్పండి. ఇక్కడ 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 మళ్ళీ ఎక్కువ వేస్తే మన కష్టం అవుతుంది. మా దాంట్లో అందరు యూట్యూబర్స్ ఉన్నారు గైస్. నాట్ అప్ టు ద మార్క్. నేను ఎలా ఉన్నాను చెప్పండి. ఈ చెంపకి ఆ చెంపకి ఎంతసేపు వేస్తావు? అది చెప్పకి. అరే చాలు.
అంతే అయిపోయింది. మేకప్ ఇక్కడ డార్క్ ఉంది, ఇక్కడ నాకు నచ్చలేదు. అయితే తీసుకోండి. నేనైనా తీసుకుంటాను రా. అరే ఈదిరా ఇది అంతే. బ్రష్ చేయండి గైస్. బ్రష్ లేదు. మళ్ళీ ఇదేంటి? అయ్యో ఇట్లా పెట్టి వదిలేస్తారా మీరు? ఇగో కళ్ళకి పెట్టు. అట్లా. ఇట్లా చెయ్యాలా? చెప్పు ఇట్లా చెయ్యాలని. సో మా తమ్ముడికి మీకు కూడా మేకప్ చేయాలంటే నన్ను కాంటాక్ట్ కానీ నేను మా తమ్ముడు నెంబర్ ఇస్తా. డేట్స్ మాత్రం ముందే చెప్పండి. కళ్ళకి పెట్టు. కళ్ళకి రా ఇడ. ఇగో ఇది నిద్ర నిద్ర. అది అది ఆ కళ్ళకి మంచిగా లేదా భయ్యా? నేను బొమ్మని అనుకుంటా, ఆట బొమ్మని అనుకుంటున్నా. కిందికి పోతుంది గైస్. మంచిగా వేసిందా? కిందికి వద్దు. ఏ గిట్లా నమ్ముతా గట్ల కూడా పెట్టాలి. కింద కూడా పెట్టాలి. సరే ఫైనల్. ఇగో ఇక్కడ కిందికి ఇక్కడ నా కాలేజ్ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి కదా. సో గైస్ ఎలా ఉంది మేకప్ చెప్పండి. ఇప్పుడు అయితే లిప్స్టిక్ అయిపోయింది ఇక. అయిపోయిందా? కాదు ఇంకో బొట్ సో మా తమ్ముడు వేసిన మేకప్ మీకు నచ్చితే కింద కామెంట్ చేయకండి, ఎందుకంటే కామెంట్ సెక్షన్ ఆఫ్ చేస్తా. దా. అయిపోయిందా మేకప్? అయిపోయినా అయిపోలేదంట. వచ్చిందంటే మళ్ళీ వేసాడంట నాకు. మా తమ్ముడు మేకప్ ఇలా వేసాడు గైస్. మీకు నచ్చినట్లయితే వీడియోని షేర్ చేయండి. లేదు మాకు నచ్చలే నీ మేకప్ అంటే చూసి వదిలేసేయండి. ఆ ఆప్షన్ తప్ప వేరే ఆప్షన్ ఉండదు మనకి. టు బి ఫ్రాంక్ మా తమ్ముడు వేసిన మేకప్ నాకు నచ్చింది, ఎందుకంటే ఫస్ట్ టైం నాకు మేకప్ వేసి గైస్ మా తమ్ముడు సగం మేకప్ వేసిండు, మిగతా సగం వాడు స్నానం చేసిన తర్వాత ఇచ్చినాక నేను వేస్తా అంటున్నాను. ఏముంది గైస్, ఆల్రెడీ మేకప్ ఆల్రెడీ వేసేసాడు. నేను ఫస్ట్ సన్ స్క్రీన్ పెట్టుకున్నాను. వాడు మళ్ళీ నా బుర్ర తిన్నాడు గైస్, బుర్ర పాడైపోయింది. ఇంకేమైనా ఉందా భయ్యా? అయ్యో ఇగో సారీ గైస్, ఫుట్ నేనే పెట్టుకుంటున్నా. ఫస్ట్ టైం డన్. హలో గాయస్, ఇలా బోనం మా ఇంటికి వచ్చింది. బోనాకి నేను మా మాది డ్రెస్ మొత్తం చూపిస్తున్నా. ఏంది? మా ఊరు మొత్తం చూపిస్తున్నా. ఊరంట గైస్, ఊరు. గాయస్ మేకప్ వేసిన చూడండి, లిప్స్టిక్ మొత్తం మొత్తం ఏం వేయలేదు, నువ్వు ఒక మేకప్ ఒకటి వేసినావు అంతే. డ్రెస్కి వేస్తా. ఇప్పుడు ఇంటికి పోయినాక డ్రెస్ వేసాడంట నాకు. డ్రెస్కి గైస్ నాకు మేకప్ వేసినాడు, ఎట్లా వేసిండు చూడండి. ఫర్ ద ఫస్ట్ టైం వేసాడు. ఇంటికి పోయినాక మొత్తం ఇక్కడ మొత్తం పింక్ కలర్ వేసేస్తాడు. మొత్తం కలరా? పెయింటింగ్ మా దగ్గర వేసేస్తా. జుట్టుకి వేసేస్తా. జుట్టుకు నేను చిప్రీ కాదు, చిప్రీ చేసుకుంటారు అట్లాంటి. నేను చిప్రీ కాదు గైస్. గాయస్ ఇప్పుడు కాదు మీకు బొట్టు ఒక్కటి పెట్టలే గైస్, ఎంత వేసాడు అది యూట్యూబ్లో వస్తుంది, క్లోజ్ చేస్తా. ఇంకో నేనైతే కృష్ణుడిలాగా తయారు చేసి ఇంటికి పోయినాక. కృష్ణుడు కాదురా, రాధికరా. రాధిక కాదు, కృష్ణుడిలాగా ఇట్లా అని పెడతాం, ఇట్లా అని పెడతాం. గాయస్ ఇప్పుడైతే గ్రాస్ మొత్తం చూపిస్తామండి. గాయస్ ఇదంతా మా పొలాలు. పొలాలు అంట గైస్ ఇవంతా. గాయస్ ఇప్పుడు బోన అయితే ఇది ఆడుకుంటుంది కొంచెం పొలాల్లో. నేను ఎందుకు ఆడుకుంటారా? అది బుర్రలో పొడుతుంది. ఇదొత్తం మా గ్రాస్ కాదు, పొలాలు అనాలి. గ్రాస్ అనాలి ఎవరు? పొలాలు. గ్రాస్ అంటే ఓన్లీ అవి ఉట్టి మీ గ్రాస్ బ్రో అంటారు. గాయస్ అది మా తాతది పొలము. మా తాత పొలము. ఇదేమో మా తాతది అంటే అట్లా చూపించాలి రా, అది మా తాతదని. నీ రోడ్డు చూపిస్తావేంట్రా? ఇది మా తాతది. అట్లా అలా 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 చూపించాలి.
హలో గైస్, ఇదంతా మా ఇంటికి పడ పొలాలు. గైస్ ఈరోజు అయితే నేను బోన అయితే మా ఇంటికి వచ్చింది. ఎన్నిసార్లు చెప్తావు బోన అయితే మా ఇంటికి వచ్చింది? ఇంకా బోనకైతే నేను మేకప్ వేస్తా ఇంటికి పోయాక. ఆల్రెడీ వేసిండు, మళ్ళీ వేస్తా ఏంట్రా. ఈరోజు వీళ్ళ ఇంట్లో కళ్యాణం ఉంది, సో నేను అందుకే వచ్చాను వీళ్ళ ఊరికి. గాయస్ బోన పెళ్ళి ఉంది. కొంచెం తిక్క పోయిందనమాట. అంటే చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు బతికింది. సో వీడు కూడా వచ్చిన నాతోటి. వాళ్ళ తమ్ముడు ఇంకా హన్షు ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళకి భయం అవుతుందంట బయటికి రానికి. సో అందుకే నేను వీడిద్దరం కలిసి వచ్చాను.